ఫ్రెండ్స్, మనము బత్తలపల్లికి దగ్గరలో అనంతపురానికి 30 కిలోమీటర్ల చేరువలోనే ల్యాండ్ దగ్గరికి వచ్చామండి. ల్యాండ్ అమ్మకానికి ఉంది. మనం ఇది చూసుకున్నట్టయితే మొత్తం 4 ఎకరాలు అనేది ఉంది. కానీ ఓనర్ గారు 2 ఎకరాలు అమ్మకానికి అనేది పెట్టారండి. ఎవరైతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఆసక్తిగా చూపిస్తున్నారో వాళ్ళకి సువర్ణ అవకాశం అండి. చాలా తక్కువ ధరలో మీకు 2 ఎకరాలు అనేది అమ్ముతున్నారు. ఆ 2 ఎకరాలకి ఎవరైనా సాగు చేయాలనుకుంటే వాళ్ళకి బోర్ కూడా అవైలబుల్ ఉంది. కరెంటు చూసుకుంటే కరెంటు కూడా అవైలబుల్లో ఉందండి. మనకి మొత్తం సాగు చేసుకోవడానికి ఎర్ర నేల, మంచి నేల ఇది. మీరు చూసుకున్నట్టయితే చాలా తక్కువకే వస్తుంది. డీటెయిల్స్ కోసం అనేది మీరు నాకు ట్యాగ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది పెడతాను. కాస్ట్ డీటెయిల్స్ మొత్తం అంతా మనకి బత్తలపల్లి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతపురం నుంచి చూసుకున్నట్లయితే మనము 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చాలా చౌక ధర అండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ మారుమూల గ్రామంలోకి పోయినా కూడా ఈ కాస్ట్ కూడా దొరకదు. అట్లాంటిది మనకు అనంతపురం దగ్గరలోనే చాలా తక్కువ ధరకు మనం మీకోసం తెచ్చామండి. చాలా అంటే చాలా తక్కువకి ఓనర్ గారికి అర్జెంట్ సేల్ వండుకొని అమ్ముతున్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేది నేను షేర్ చేస్తాను. నా నెంబర్ ట్యాగ్ చేస్తాను, షేర్ చేయండి. ఇది మొత్తము 4 ఎకరాల బిట్ అండి. ఓనర్ గారు మాత్రం 2 ఎకరాలు అమ్మకానికి పెట్టారు. 2 ఎకరాలు పట్టా భూమేనండి. ఇందులో బోర్ కూడా అవైలబుల్ ఉంది, అలాగే కరెంటు కూడా. ఇప్పుడు మనం బోర్ చూసుకున్నట్లయితే 1,00,000 రూపాయలకు దాదాపు ఖర్చు అవుతుందండి. అది కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉంది. బోర్ కూడా, వాటర్ కూడా అవైలబుల్. అలాగే కరెంటు కూడా ఉంది, చూసారు మీరు. కరెంటు కూడా ఉంది. కరెంటు కోసం మనం చూసుకున్నట్టయితే దగ్గర 2 ఏళ్ళు మనము కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. కానీ మనకు కరెంటు కూడా అవైలబుల్ ఉందండి. అలాగే ఇది హైవే నుండి 5వ బిట్ అండి ల్యాండ్ ఉండేది మనకి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు మరిన్ని వివరాలు అనేది తెలుసుకోబడతారు. థ్యాంక్ యూ అండి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఈ స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆ ఎంఆర్ ఆఫీస్ కాడికి వస్తాను నేను. అక్కలు ఆడే మొన్న రోజు పోయి ఇంకేసుకుని కూర్చోండి. నా వెనకలే వచ్చి కూర్చుంది.